కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వృద్ధి కుంటుపడింది. జీఎస్టీ రాబడిలో అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది. 1% వృద్ధితో దేశంలోనే తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో స్తబ్దత నెలకొంది. కేవలం 1%కే రాష్ట్రం పరిమితం కావడంపై ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్కారు అసమర్థ, అనాలోచిత విధానాలు, అసంబద్ధ నిర్ణయాలతోనే ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతోంది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్దత నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఫిబ్రవరిలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 5,280 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోలిస్తే 1% మాత్రమే పెరిగాయి. తద్వారా దేశంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ రాబడులు దారుణంగా పడిపోయాయి. నిరుడు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నాటికి ఏకంగా 13,000 కోట్లకు పైగా రెవెన్యూ రాబడుల లోటు నమోదైంది. తాజాగా జీఎస్టీ వసూళ్ల వృద్ధి సైతం మందగించడం ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.